వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో హోటల్ స్టైల్ కుర్మా అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ఒక 3 ముక్కలు తీసుకోండి, ఒక 5 స్పూన్లు గసగసాలు, ఒక పిడికెడు జీడిపప్పు తీసుకోండి, పట్ట మొగ్గ తీసుకోండి. జీడిపప్పు నేను ఒక పిడికెడు వేసాను. ఇది బాగా స్మూత్గా వచ్చేదాకా మిక్సీకి వేసుకోవాలండి. మనకి మామూలుగా గసగసాలు కొంచెం గరుకు తగులుతుంది, అది తగలకుండా మనకి బాగా స్మూత్గా అనేది వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అన్నప్పుడు మనకి గరుకు అనేది తగలకూడదు. ఇప్పుడు దీంట్లోకి ఒక గరిటె ఆయిల్ పోసుకొని దీంట్లోకి బటర్ వేసుకోవాలి. ఈ కర్రీలోకి బటర్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం బటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పట్టా మొగ్గ, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు ఆనియన్, ఇది బాగా మనం వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. అప్పుడే మనం ఈ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఒక చిన్న మీడియం సైజ్ టమోటా సన్నగా కోసుకొని వేసుకోవాలండి. ఇది కూడా బాగా వాడాలి. టమోటా కూడా చూడండి ఈ విధంగా వాడిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకుందాము. 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, దీంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకోండి. నాకు ఆ వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చికెను వేసేసుకొని, నేను మిక్సీకి వేసుకున్నానని చెప్పాను కదండి, ఆ మసాలా మొత్తం మనం దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు అది బాగా వాడాలండి, బాగా వేయించుకోవాలి మనం. అప్పుడు మనకి ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలా. అప్పుడు దాకా మనం దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అది అట్లే వదిలేయొద్దండి, మాడిపోతుంది. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ అనేది ఒక 2 గ్లాసుల దాకా పోసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మీడియంలో పెట్టేసి ప్లేట్ పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు నేను చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అట్లాగే వదిలేసామంటే మాడిపోతుంది, ఎందుకంటే గసగసాలు అవి కదా, అందుకని మాడిపోతుంది. చూడండి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. చూడండి ఆయిల్ కూడా అంతా వచ్చేసింది కదా బయటికి. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపేసేసుకుని బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్ లాగా ఉంటుంది. అసలు మనం మళ్ళీ కూడా హోటల్లో కూడా తెచ్చుకోబడలేదు, అంత బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క కూడా చాలా జ్యూసీగా వస్తుంది. సూపర్గా ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి.